హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. బెండకాయ కూర అండి. బెండకాయ కూర ఎంత మంచిదో తెలుసా అండి. బెండకాయలు రోజు తినటం వల్ల మోకాల్లో గుజ్జు కూడా పడుతుంది అనమాట. ఇటువంటి బెండకాయ కూర ఎర్రగా లేదేంటి అనుకుంటున్నారా? నేను ఒక కారం అయితే వేసి చేశానండి. ముందుగా అయితే లేత బెండకాయలు, ఈయన మా వారు కూరలు తాగారు, ముందైతే నేను బెండకాయలు చేసేస్తాను. ఎందుకంటే అండి 2 రోజులు ఆగితే చాలు, బెండకాయలు ఏంటో ముదురొచ్చేస్తున్నట్టు అయిపోతున్నాయి. ఇప్పుడే చూపులకి ఇలా ఉంది, కోస్తే ఎలా ఉంటుందో. కానీ కడుగుతున్న కొలది మట్టి వస్తుందండి. ఏంటో మరి చాలా మట్టి ఉంది, బురద బురదగా ఉంది. ఫస్ట్ అయితే ఒకసారి తీసేసి మళ్ళీ ఒకసారి కడిగాను, మళ్ళీ కడిగా అన్నిసార్లు కడిగితే కానీ క్లీన్ అవ్వలేదు చివరికి. అది మొత్తం మీదైతే ఈ బెండకాయలు అయితే ఈ విధంగా నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఈ కడిగేసుకున్న బెండకాయలు అయితే చక్కగా క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో బాగా తుడిచేసానమాట. తుడిచి ఆరబెట్టానమాట. ఫస్ట్ సగం తీసుకుని తుడిచి ఆరబెట్టాను. ఆ తర్వాత మళ్ళీ అదే క్లాత్లో మిగతా సగం తీసుకుని ఆరబెట్టాను అనమాట, తొందరగా ఆరటం కోసం. సో బెండకాయల్ని మనము ఆహారంలో రోజు ఏదో రకాన తీసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిదండి. దాంట్లో ఉన్న పుచ్చు పదార్థము చాలా విధాలుగా మంచి చేస్తుంది మన బాడీకి. అందుకని బెండకాయల్ని తరచూ తింటూ ఉండండి. నేనైతే అదొరకు రోజు చారులో కూడా వేసేదాన్ని. ఉంటే మాత్రం ఏదో రూపాన, లేకపోతే వేడివేడి అన్నంలో కూర్చోటము, లేకపోతే హాఫ్ ఫ్రై చేయటము, బెండకాయ పచ్చడి చేయటం, ఇలా రకరకాలుగా చేసేదాన్ని అనమాట. మొత్తం మీద అయితే బెండకాయలు మొత్తాన్ని ఇలా తుడుచుకుని ఆరబెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆరబెట్టేసుకున్నాక ముందు అవి ఆరేలోపు 1.5 ఉల్లిపాయ తీసుకున్నాం. మరి ఎన్ని ముదురుగా ఉంటాయో తెలియదు కదా మనకి. ముందైతే 1.5 తీసేసుకున్నాను. 1.5 ఉల్లిపాయని చక్కగా కోసేసి చిన్న ముక్కలు, మరీ చిన్న కాదు మరీ లావు కాదండి, మీడియం మీద కొంచెం చిన్నది కోసేసుకున్నాను అనమాట. వంట చేయాలి అని స్టార్ట్ చేస్తే ఆగదు, చేయడానికే కొంచెం బద్ధకం వస్తుంది. స్టార్ట్ చేస్తే మాత్రం మళ్ళీ అలా అల్లటప్పగా చేసి వదిలేయలేము. ఏదైనా కొంచెం అందరికీ నచ్చే విధంగా టేస్టీగా చేయాలనిపిస్తుంది అనమాట. సో ముందుగా అయితే బాండీ పెట్టేసేసుకున్నాను, పొయ్యికి ఇచ్చేసేసుకున్నాను. ఇది కొత్తగా చెప్పక్కర్లేదు కదా. సో ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ అయితే పోసేసుకున్నానండి, తాలింపు అయితే వేసుకున్నాను. నా ఛానల్ మానిటైజేషన్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయానండి. ఎందుకు అంటే అసలు నాకు మానిటైజేషన్ అవుతుంది, లాంగ్ వీడియోస్ పెడతాయి అనే సంగతి తెలుసుకునేది ఒక 4 నెలల క్రితమే తెలుసుకున్నాను. 4 కాకపోతే 5 నెలల క్రితం అంతే. అప్పటి వరకు నాకు లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టాలని తెలియదు. ఏదో నామకే వాస్తే నెలకు 2 పెడితే చాలని ఒక 60 సెకండ్స్ వీడియో పెట్టేదాన్ని. తర్వాత అన్నారు నీకు సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నారు, చక్కగా షార్ట్ వీడియోస్ వ్యూస్ బాగా వచ్చాయి. అదేంటో మరి లాంగ్ వీడియోస్ పెడుతున్నప్పటి నుంచి షార్ట్ వీడియోస్ వ్యూస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి నాకు. అదివరకు లాంగ్ వీడియోస్ లేవు, ఓన్లీ షార్ట్ వీడియోస్ అనమాట. ఆ షార్ట్ వీడియోస్ పెట్టిన 2 నెలలకే నాకు మినీ మానిటైజ్ కూడా అయిపోయింది. పెద్ద మానిటైజ్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందంటే నాకు తెలియదు అనమాట. దీంట్లో చాలా ఉంటాయండి నేర్చుకోవాల్సి. నేను ఏం నేర్చుకోకుండా దిగాను, ఏదో సరదాగా అలా పెట్టాను అనమాట. మీ ఛానల్ మానిటైజ్ అవ్వదు అని చెప్పారు. ఎందుకు అని అడిగితే అదేంటో నేను ఏదో ఒక వీడియో తీసుకొచ్చి పెట్టానంట. అది వాట్సాప్లో ఏదో గేమ్ వీడియో ఉంటే పిల్లలందరూ బాగుంది కదా అని నేను పెట్టాను. అవి పెట్టడం వల్ల కాపీ రైట్స్ వచ్చేసి చాలా ఇష్యూస్ వస్తాయంట. ఆ సంగతి నాకు తెలియదండి, అందరూ తెలుసుకుని పెడుతున్నారంట. నేను అసలు ఏమి తెలుసుకోకుండా పెడుతున్నా. ఇంకా నాకు ఇప్పుడు మానిటైజ్ అయినా అవ్వకపోయినా నాకు ఇష్టంగా నేను పెట్టుకున్నాను. నాకు దాని మీద ఇంక విరక్తి వచ్చిందనమాట. ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అందరూ నా వీడియోస్ చూసి ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం కనిపిస్తే మీరా అండి, మీ వీడియోస్ మేము చూస్తామండి అని చెప్పి ఆ సంతోషం చాలండి. 100 మంది ఫ్యాన్స్ అక్కల ఒక్కళ్ళు అభిమానంగా మాట్లాడినా ఏదో ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. సో మొత్తం ఏదైతే పుచ్చులు తీసేసుకుని ఈ విధంగా అయితే కోసేసుకున్నానండి బెండకాయలన్నీ. ఉల్లిపాయలు వేగాక నేను ఈ బెండకాయ ముక్కలు అయితే అందులో వేసేస్తాను అనమాట. మొన్న కూడా నేను ఏదో పెళ్ళిలో రీల్ చేస్తే ఆ పెళ్ళిలో ఫంక్షన్లో ఉన్న వాళ్ళ ద్వారా నాకు కాల్ చేసి ఇవన్నీ మేము మీ ఫ్యాన్ అండి అన్నారు. నాకు చాలా సంతోషం వేసిందండి. అంత అభిమానంగా మీరు రండి మా ఇంటికి అటు వచ్చినప్పుడు మా ఇంటికి రండి అని చెప్తున్నారు కొంతమంది. తప్పకుండా మా ఇంటికి రండి ఇన్వైట్ చేస్తున్నారు. చాలండి ఈ సంతోషం నాకు. మానిటైజేషన్ అవ్వలేదని బాధని మర్చిపోయేటట్టు వీళ్ళ అభిమానంతో చూస్తున్నాం అనమాట. సో అయితే బెండకాయలు అయితే ఉడికేటప్పుడు బంకగా ఉంటాయి కదా, అందుకని కొంచెం నీళ్లు పోయకూడదు, ముందే ఉప్పు వేయకూడదు. నేనైతే కొంచెం వాటర్ పోసుకున్న పల్లెల్లో. ఇప్పుడైతే దాంట్లో ఎండుకారం అయితే వేయట్లేదండి నేను. బెండకాయలు కోసి ఇంకా అలా అట్టి పెట్టేసేనేంటి పక్కన అనుకోకండి. ఇంకా కొన్ని ఉన్నాయి బెండకాయలు, అవి మా బుడ్డదానికి కారం లేకుండా చేయడం కోసం పక్కన పెట్టాను. ఇది ఉడుకుతున్నప్పుడు అవి కూడా కోసేసి అది కూడా తాలింపు వేసేస్తాను అనమాట. ముందుగా అయితే మిక్సీ జార్లో 4 ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు యాజ్ యూజువల్గా వేస్తాను, లేకపోతే కూరలో ఏరేస్తాను. చాలాసార్లు చెప్పే విషయం మీతో నేను. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి, కాస్త కంటికి మంచిది. ఇప్పుడు నుంచే సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల ముందు కూర్చుంటారు కదా, ఏదో రూపాన్ని కరివేపాకు వాటర్ అన్నా తాగాలి, ఎలాగ తాగరు కాబట్టి
సో ఉప్పు అయితే ఇందులో వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను. సో మిక్సీ పట్టేసుకుని ఇప్పుడైతే కొంచెం తీసానండి. ఒక చిన్న ట్రిక్ అండి, మొన్న కనుక వంకాయలు కండకకుండా ఉండాలంటే పాలెలో పోసాను. బెండకాయలు కూడా బంకగా లేకుండా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నీట్గా రావాలి అంటే కూడా ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఆ ట్రిక్ అందరికీ తెలిసే ఉంటుంది యాక్చువల్గా. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అనమాట. ఆ చిన్న ట్రిక్ ఏం లేదండి, ఒక్క చెంచా పెరిగేయండి చాలు, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండి బాగుంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే అబ్బా బెండకాయ ఇలా గమ్ముగా ఉంటుంది, అతుక్కుంటుంది, బంక సాగుతుంటుంది, వద్దంటారు కదా. అట్లాంటి వాళ్ళ కోసం ఇదండి. మళ్ళీ వేసేనట్టు మొగలతో చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంటి గమ్ముపోయింది బాగుంది కదా అనుకుంటారు, వాళ్ళే తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టి అలానే వాటర్తోనే మూత పెట్టాను అనమాట. సో జార్లో అయితే వేసేసుకున్నాను కదండి. సో ఇప్పుడైతే ఇంకొకసారి తీసి కలబెట్టుకొని సగం పైన ఉడికినట్టుందండి బెండకాయ. ఇప్పుడైతే నేను ఆ కారం మొత్తం వేసేసుకున్నాను. పచ్చిమిరకాయలు కారం ఉన్నాయో లేదు తెలియదు. కూర సగం పైన అయ్యాక వేసాం కదా, ఇంకొక 2 సార్లు కలబెట్టే కారం చూసుకుంటాం. మరీ తక్కువ అనిపిస్తే కొంచెం ఎండు కారం అప్పుడు వేసుకోండి, ముందర వేసుకోవద్దు. నాకైతే కారం లేదన్నట్టే అనిపిస్తుంది మరి, ఎందుకంటే ఒక్కొక్కసారి స్మెల్ ద్వారా తెలిసిపోద్ది మనకి కారం. సో ఇట్లా అయితే వేసేసుకోండి. నాకు అసలు చాలా ఇష్టం అండి బెండకాయ కూర అయితే. అందులో మా అమ్మ చేస్తే ఇంకా ఇష్టం. మా అమ్మ ఏం చేసినా నాకు ఇష్టమేనండి. అమ్మ చేతి వంట అంతే. అంటే అట్లా అంటే అత్తగారింట్లో కాదన కాదు, నేను మా అత్తగారింట్లోకి వచ్చేసరికి మా అత్తగారు పెద్దవారు అనమాట, మేము 10 మంది అనమాట. దానివల్ల ఏంటంటే అత్తయ్యగారు అమ్మటే వేలు పెట్టేశారు. అత్తయ్యగారు కూడా పాపం పెద్దవారు అయిపోయారు కదా, నేనే చేసేదాన్ని, వచ్చి రాని వంట అయినా పాపం అత్తయ్యగారు అప్పుడప్పుడు ఏమ్మా ఎలా చేసావు, ఇంకొకసారి ఇలా చేయని చెప్తూ ఉండేవారు అనమాట. సో ఆ కారం వేసి ఒకసారి కలబెట్టా కదా, ఇప్పుడైతే నీళ్లు తీసేసి ఉట్టి మూత పెట్టేసాను అనమాట. చాలు, మరీ ఎక్కువ వాటర్ అయిపోతే బాగోదు కదా, అందుకని. సో ఇప్పుడు ఇంకొకసారి కలపెడదాం. కొంచెం పసుపు కూడా వేసినట్టున్నాను, అది చూపితే మర్చిపోయినట్టున్నా. చూసారా ఉడికింది. ఇంకొంచెం ఉడికితే చాలన్నమాట. ఇంకొకసారి అయితే మూత పెట్టేసుకుందాము. అయిపోయిందండి. మంచి వాసన అండి. ఏదైనా కూర తినేటప్పుడు ఆ స్మెల్కే తినాలనిపించేట్టు ఉండాలి. చూసారా వాటర్ అంతా పీల్చేసుకుంది. ఇంకా పైన వాటర్ నీళ్ళు పెట్టలేదు కదా. సో ఈ విధంగా మొత్తం మీద అయితే చూసారా గుమగుమలాడే టేస్టీ హెల్దీ బెండకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. అందరికీ రాదని కాదు, ఇలా కూడా చేయొచ్చండి అని చెప్పి నా వేలో నేను చెప్తున్నానండి. బాగుంటుంది అనమాట. సో ఇంతేనండి. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్యారెట్ ఆవకాయ